ఇంటర్నేషనల్ కానీ మీకు ఒలింపిక్స్ దాకా కూడా మరి పోటీలలో భాగస్వామ్యమైనటువంటి పిల్లలు, దానికి చాలామంది వ్యాయామశాల నిర్వాహకులు, దీంట్లో ఏంటంటే అన్ని వర్గాలు, హిందువులు, ముస్లింలు, సిక్కి, సాయి అందరూ కూడా మన హైదరాబాద్ ప్రాచుర్యాన్ని, రెండోది కుస్తీలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని, దీన్ని ఒకప్పుడు మల్ల యుద్ధం అంటుండే. మీరు చూసినారు అక్కడ మల్ల యుద్ధం కూడా మహాభారతం జరిగేటప్పుడు. అయితే దీంట్లో ఏంటంటే 24వ తేదీన ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాం. దాంతోపాటు మన హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని వ్యాయామశాలలకు దగ్గర దగ్గర ఒక 70 వ్యాయామశాలలకు మ్యాట్స్ కూడా ఇస్తున్నాం. అంటే వాళ్ళకి సరిపడే మ్యాటింగ్ ఇంపార్టెంట్. ఏదైతే మ్యాట్ ఆ వ్యాయామశాలల్లో వచ్చేది, వాళ్ళ కుస్తీలు ఫ్రీగా కొట్లాడుకోవడానికి కానీ కుస్తీలలో పార్టిసిపేట్ చేయడానికి కాంపిటీషన్లో అది ఉపయోగపడుతుంది. రెండోది నేషనల్కు ప్రతి సంవత్సరానికి 150 మంది సెలెక్షన్ అవుతున్నారు మన హైదరాబాద్ సిటీ నుంచి 5 విడతలుగా. ప్రతి నేషనల్కు 30 మంది చొప్పున ఆ వెయిట్ లెక్కన ఉంటుంది. అది వాళ్ళందరికీ కూడా ట్రాక్ సూట్ కానివ్వండి, షూ కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా మన ట్రస్ట్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసినాం. రెండోది చాలా వ్యాయామశాలలలో మ్యాట్స్ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా హాల్ ఉంటుంది. ఈ హాల్ లోపల ఏంటంటే ఒక 8-10 మ్యాట్లు ఉంటాయి. అయితే ఇక్కడ పైల్వాన్లు అనేవాళ్ళు, ఖలీఫా అనేవాళ్ళు, వీళ్ళు ఏంటంటే పాపం ఎంతో కష్టపడి వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వాళ్ళకు ఆ వ్యాయామం మీద, ఆ కుస్తీ మీద ఇంట్రెస్ట్తోని దాన్ని చంపుకోలేక ఎవ్వరు సహకరించకపోయినా కానీ వాళ్ళు ఆ ప్రొఫెషన్ కింద. రెండోది వాళ్ళు నార్మల్ ఫుడ్ తినరు. అంటే బాగా ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేయాలంటే కాజు, పిస్తా, బాదాం కానీ, పాలు కానీ, రెండవది ఆ బాడీ పెంచడానికి కానీ లేకపోతే ఆ ఈవెంట్లలో కుస్తీలు కొట్లాడడానికి కానీ అది ఉపయోగపడుతుంది. కసరత్తు కూడా చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తారు. అయితే 24వ తేదీన మనం దానికి తెలంగాణ కేసరి అనే నామకరణం చేసి 4 గంటలకు ఇక్కడ స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే ఒక 6 కుస్తీలు ఉంటాయి. 6 కుస్తీలు ఉంటాయి. ఒక కుస్తీకి దగ్గర దగ్గర ఒక 6 నిమిషాలు టైం ఉంటుంది. ఆ తర్వాత ఈ మ్యాటింగ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, రెండోది ఎవరైతే విన్నరు, రన్నరప్ ఉన్న వాళ్ళకు కూడా షీల్డులు కూడా బహుకరణ చేస్తాం. దానికి ముఖ్య అతిథిగా మన కేటీఆర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది, ఈ ప్రాచుర్యం ఉన్నటువంటి కుస్తీ పోటీలను మీరు కూడా మరి పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగపరంగా కానీ వాళ్ళ భవిష్యత్తు పరంగా కానీ మన మాధ్యమాల ద్వారా ఎక్కువ ప్రాచుర్యం జరిగినప్పుడు వాళ్ళకు బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ప్రభుత్వం ద్వారా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి 24వ తేదీ 4 గంటలకు ఇక్కడ ప్రారంభిస్తాం. ఓకే.